హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వేడి వేడి దోశ ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా బియ్యమును మినపప్పు నానబెట్టుకున్నానండి. దీనిని నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే దీంట్లోకి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా కొద్దిగా పప్పు వేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి పోసుకోవాలండి. పిండి అనేది ఈ కంటెస్టీలో ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుందండి దోశ. ఒక్కసారి ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. పిండిని ఈ విధంగా మొత్తం ఒక్కసారి పోసుకోవాలండి. ఇలా రౌండ్గా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. దోశ పైన ఆయిల్ పోసుకుంటూ ఈ విధంగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్గా అయ్యే వరకు కాల్చుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లోకి మంచి కాంబినేషన్లో ఇప్పుడు టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలండి. ఇప్పుడు ముకుడు పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ ఒకసారి వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. చూడండి, మొత్తం మంచిగా కుక్ అయిపోయిందండి. ఈ విధంగా కుక్ అయ్యాక మొత్తం ఆయిల్ పైకి తేలిపోతుందండి. ఇప్పుడు వీటిని మంచిగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి. ఇప్పుడు దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇలా కలుపుకోండి. అంతేనండి, టమాటా చట్నీ దోశ కాంబినేషన్ అదిరిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.